హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మంజూస్ వరల్డ్. ఈరోజు చాలా క్విక్ అండ్ ఫాస్ట్గా చేసుకునే ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి, బ్రింజాల్ ఫ్రై. ఇందులో ఒక స్పెషల్ ఉంది, అదేంటో తెలియాలంటే మీరు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడాలి. ఓకేనా. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆ పల్లీలు యాడ్ చేసుకున్నాను. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్నాను. అలాగే ఇందులో 4 ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులో ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేస్తున్నాను. అంతే అండి, లో ఫ్లేమ్లో ఇవన్నీ ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు యాడ్ చేసుకున్నాను. మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది ఫ్రై. తప్పకుండా ట్రై చేయండి. వంకాయ తినని వాళ్ళు కూడా తింటారు. కొద్దిగా ఇంగువను యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపును యాడ్ చేసుకుంటున్నాను. మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక 1/2 kg వంకాయలని తీసుకున్నానండి, నల్ల వంకాయలు. వీటితో అయినా చేసుకోవచ్చు, ఇవి తెల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చు. సేమ్ రెసిపీ బాగుంటుంది. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. వంకాయ ఎక్కువ టైం పట్టదు కుక్ అవ్వడానికి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పెషల్ అన్నాను కదా, మనం ఈ వంకాయలు మంచిగా మగ్గిన తర్వాత నేను ఏదైతే అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నానో అన్ని పప్పు దినుసులు అవన్నీ మిక్సర్ గ్రైండర్లో పట్టుకోవాలండి. పట్టుకొని ఆ పౌడర్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. అది ఎప్పుడు అంటే వంకాయలన్నీ మంచిగా మగ్గిన తర్వాత ఒక 80% కుక్ అయిపోయిన తర్వాత మనము ఆ పౌడర్ని ఇలా యాడ్ చేసేసుకోవాలి సరిపడినంత. చాలా బాగుంటుందండి, టేస్ట్ అంతా ఈ పౌడర్లోనే ఉంటుంది. అసలు ఎప్పుడైనా ఫ్రై ఇలా ట్రై చేసి చూడండి. నార్మల్ ఫ్రైకి ఈ ఫ్రైకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా అడుగంటకుండా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. చూసారుగా, చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది కదా. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.